హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అండి మంచి కూర అండి, చాలా బాగుంటుంది. ఏం కూర అనుకుంటున్నారా? పచ్చి రొయ్యలండి. పచ్చి రొయ్యలతోటి మంచి ఈగురు చేసి చూపించుతాను. దగ్గరగా చాలా బాగుంటుంది అనమాట. మనం 5 స్టార్ హోటల్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. 500కి ఎంత కప్పు ఇస్తారండి, ఇద్దరు తినొచ్చు అనమాట. మనం కూడా సేమ్ అలాగే చేసి చూపించుతాను. అసలు చాలా బాగుంటుంది అనమాట. 2 days అలా నిల్వ ఉంచుకొని అయినా తినొచ్చు. బయట పెట్టుకొని ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకొని అయినా తినొచ్చు అనమాట. అంత బాగుంటుంది పచ్చి రొయ్యలతోటి ఎగురు. రండి చూపించుతాను. మంచిగా మసాలాలు వేసి చక్కగా, వర్షాలు పడుతున్నాయి కదా బయట, ఘాటు ఘాటుగా చేసుకొని తిందాం. చాలా బాగుంటుందండి. ఓకేనా? రండి చూపించుతాను. ఇదిగో రొయ్యలండి, పచ్చి రొయ్యలు అనమాట. టైగర్ రొయ్యల్లో కొంచెం చిన్న సైజు, కానీ ఎంత పెద్దగా ఉందో చూసారా? పెద్ద పెద్ద రొయ్యలండి. ఈ పక్కన పైన సన్నగా ఈయన కూడా తీసేసింది అనమాట. తెల్లగా కడిగి పెట్టేసాను నేను. చూడండి, మళ్ళీ కొంచెం ఉప్పు నీళ్ళు వేసి కడిగాను అనమాట. వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు, కానీ మనం కూడా కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద రొయ్యలు కదండి, చాలా పెద్దగా ఉన్నాయి. అంతా ఒకే సైజు అండి, ఒకే సైజు రొయ్యలు అన్నమాట. దీనికంటే కొద్దిగా చిన్న రొయ్యలు అయితే, పచ్చి రొయ్యలు పచ్చడి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది ఈ సైజు రొయ్యలు అయితే బాగుంటాయి అన్నమాట పచ్చడికి. ఇదైతే మనకి ఇగురు బాగుంటాయి అండి. ఇగురు వేసుకుంటే పచ్చి రొయ్యలు చాలా బాగుంటాయి అన్నమాట. మీ ఇష్టం, ఏదైనా ఇగురైనా పులుసైనా పెట్టుకోవచ్చు. బాగున్నాయి కదా. చూడండి, 3/4 కిలో రొయ్యలు అనమాట. పెద్ద రొయ్యలు చూపించాను కదా. దీంట్లో పసుపు ఉప్పు కొంచెం కారం వేసి కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. ఇలా ఉన్నాయి అన్నమాట. చూసారా, ఇలా కలిపి పెట్టాను. ఇప్పుడు తర్వాత ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు చక్కగా పేస్ట్ చేసి, కోసుగా ఇలా పేస్ట్ చేసి పెట్టాను. తర్వాత ఒక 3 టమాటాలు అండి, చిన్న సైజు అనమాట. ఒక 3 టమాటాలు తీసి పెట్టాను, జ్యూస్ చేసి పెట్టాను అనమాట. ఇట్లా పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అనమాట. ఇది ఫస్ట్ ఇవి ఏం చేద్దామంటే గిన్నెలో వేద్దాం. స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టాను. ఇలా ఈ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి. వాటర్ వచ్చింది కొంచెం, కానీ ఇదంతా వాటర్ పోయిందాక వేయించుకుందాము. మొత్తం డ్రై అయిపోయినాయండి, వాటర్ అంతా వచ్చి మొత్తం డ్రై అయింది. ఇప్పుడు తీసుకుందాం మనం. ఇప్పుడు తీసేసి తాలింపు పెట్టుకుందాం వీటిని. ఓకేనా? ఇది ఇలా వేగినాయి అనమాట. ముడుచుకుపోయినాయి, మరీ డ్రై అయిన దాకా ఉండొద్దు, లబ్బర్లాగా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటే చాలు. సరేనా? దీంట్లోనే అదే బాండీలో ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ 4 స్పూన్లు అంత ఆయిల్ వేసాను. చక్కగా ఏగనిద్దాం. బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత చెక్క, లవంగా వేస్తున్నాను. కొంచెం చిటపట అనేటట్టు ఈ చెక్క, లవంగాయలో కొంచెం ఆ ఘాట్ అనేది ఆయిల్లోకి రావాలన్నమాట. ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ బాగా వేగిందండి. తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట బిర్యానీ ఆకు వేస్తే. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 4 కాయలు వేసాను. అంత కారం లేవులేండి. ఇవి కూడా వేగేటప్పుడే ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను సాల్ట్ అనమాట. ఫస్ట్ నేను రొయ్యలు వేసి వేయించుకున్నా కదా, తర్వాత చూసి వేసుకోవాలి సాల్ట్. ఆ తర్వాత కారం అండి, ఒక టీ స్పూన్ కారం అన్నమాట.
ముప్పావు కేజీ. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను, మళ్ళీ ఫస్ట్ వేసి మ్యాగ్నేట్ చేశాను కదా, కారం కూడా చూసేసుకోవాలి. గరం మసాలా లాస్ట్లో వేసుకున్నాం. బాగా వేగింది కదండి. ఇది వేగిన తర్వాత ఇగో మనం ఫస్ట్ వేయించుకున్న రొయ్యలు అన్నమాట. ఈ రొయ్యలు వేసుకొని చక్కగా ఈ మసాలా అంతా ఈ రొయ్యలు పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేస్తే ఈ మసాలా అంతా దీనికి పట్టిద్ది, రొయ్యలకి బాగుంటుంది. 2 నిమిషాలు ఇలా ఉంచుతామండి మూత పెట్టేసి. చూద్దామండి, 5 నిమిషాలు అయింది. చక్కగా చూసి ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత టమాటా గ్రేవీ వేసుకుందాం. చక్కగా కలిపి బాగా ఇలాగా సిమ్ములో మూత పెట్టుకుంటే చక్కగా ఈ పులుపు, ఈ ఉల్లిపాయ గుజ్జు అంతా ఈ ముక్కలకు పట్టి బాగుంటుంది అన్నమాట. టమాటా పచ్చివాసన పోయిందాక ఒక 2 నిమిషాలు ఇలా మూత పెడదాం, మళ్ళీ కలిపేసేసి. అండి టమాటా గుజ్జేసాను కదా, బాగా ఉడుకుతుంది. మంచి కలర్ బాగుంది కదా. ఈ టమాటా గ్రేవీ అంతా చక్కగా ముక్కలుగా పట్టిన తర్వాత ఒక్క చుక్క కొన్ని వాటర్ వేసుకుందాం. దీంట్లోనే గరం మసాలా అన్నమాట. లాస్ట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా. లాస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఎక్కువ వద్దు. మనం ఫస్ట్లో వేయలేదు, ఉల్లిపాయ పేస్ట్లో కూడా వేయలేదు, చూసారు కదా. ఇది మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట. ఇలాగా గరం మసాలా కూడా వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసాము. మెరుస్తుంది కదండి కూర. చక్కగా సాల్ట్ చూసుకొని ఇప్పుడే ఉప్పు, కారము, సాల్ట్, మసాలా అంతా చూసుకొని చూడు, ఇదిగో ఇలా ఉంటే సరిపోయింది అన్నమాట. తర్వాత వెంటనే మనం కొత్తిమీర వేసుకుందాం. పైన ఇలా కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. కొత్తిమీర వేసి ఇలాగే మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. కూర అయిపోయిందండి. మంచి కూర అన్నమాట, రొయ్యల ఎగురు. చూద్దామండి, 5 నిమిషాలు అయింది. చూడండి ఎలా పొగలు వస్తుందో. గిన్నె వేడి ఉంటుంది కదా, చూడండి ఎలా ఉందో. చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసేసి చక్కగా ఉంది కూర. ఇలా ఉండాలండి రొయ్యలు ఎగురంటే. చాలా బాగుందన్నమాట. టేస్ట్ కూడా అసలు రైస్లో కానీ చపాతీ, నాన్లు అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో. చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇలా ఉండాలన్నమాట రొయ్యలు ఎగురు. సరేనా, వేరే బౌల్లో తీసుకుందాము. ఓకేనా, వేరే బౌల్లో తీసుకుందాం. చూడండి, వేడి వేడి రొయ్యల ఎగురు అన్నమాట. సూపర్గా ఉంది కదా. బాగుంది కదండి. ఒకసారి ఇలాగా మీరు ట్రై చేసి చూడండి. ఇలా చేసుకొని తిని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంట కొట్టండి. ఓకేనా, ఉంటానండి. బాయ్.